జగన్ పని అయిపోయింది. ఎన్నికలలో ఓటమి ఖరారైపోయింది. పోలింగ్ శాతం భారీగా ఉండడంతో జగన్ పార్టీ మూటాముల్లా సర్దుకోవడమే మిగిలింది. ఆ మిగిలిన కాస్త జూన్ 4న పూర్తయిపోతుంది అన్నది ఇప్పటి వరకు పరిశీలకులు, విపక్ష కూటమి నేతలు చెప్తున్న మాట. సామాన్యుల అంచనాలు కూడా అలాగే ఉన్నాయి. అయితే అధికారికంగా ఫలితం వెలువడ్డానికి ఇంకా దాదాపు 20 రోజుల సమయం ఉన్న జగన్ పని అయిపోయిందని చెప్పడానికి తిరుగులేని రుజువుగా ఐపాక్ నిలిచింది. ఇన్నేళ్లుగా జగన్ వ్యూహాలు, ఎత్తుగడలన్నిటికీ వెనుక నిలిచిన ఐపాక్ పోలింగ్ పూర్తి కాగానే జగన్ కి జల్లగొట్టేసిందని అర్థమైపోయింది. పోలింగ్ సోమవారం పూర్తయింది. మే 15 బుధవారం ఐపాక్ రిషిరాజ్ సింగ్ ఆయన టీం జగన్ తో కలిసి విజయోత్సవ సంబరాలు చేసుకునేందుకు ఎప్పుడో నిర్ణయం చేసుకున్నాయి. ఆ సందర్భంగా ఐపాక్ జగన్ ను సన్మానించాలని కూడా భావించింది. అయితే ఇప్పుడు ఆ విజయోత్సవ సంబరం, జగన్ సన్మాన కార్యక్రమం రెండింటినీ కూడా ఐపాక్ రద్దు చేసుకుంది. అన్ని అనుకున్నట్టు జరుగుంటే బుధవారం ఐపాక్ బృందంతో కలిసి జగన్ పెద్ద ఎత్తున సంబరాల్లో మునిగి తేలేవారు. కానీ పోలింగ్ రోజు ఉదయం నుంచే ప్రజల్లో కనిపించిన ప్రభుత్వ వ్యతిరేకత, పోలింగ్ సరళితో ప్రస్ఫుటంగా కనిపించడంతో తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కదిలిపోయాయి. సాయంత్రం అయ్యేసరికి ప్రజా వ్యతిరేకత సునామీలా ఈవీఎంలలో నిక్షిప్తమైపోయిందని స్పష్టమైపోవడంతో వైసీపీ బెంబేలెత్తిపోయింది. అలాగే ఐపాక్ కూడా మూటముళ్లా సర్దుకుని వెళ్లిపోవడానికి రెడీ అయిపోయింది. దీంతో బుధవారం విజయవాడ బెంజ్ సర్కిల్లోని ఐపాక్ కార్యాలయంలో జరగాల్సిన వేడుకలకు ఫుల్ స్టాప్ పడింది. జగన్ ని ఐపాక్ ఆఫీస్ కి ఆహ్వానించి సన్మానించాలన్న రిషిరాజ్ సింగ్ ప్రణాళికకు గండిపడింది. జగన్ ఐపాక్ కార్యాలయానికి రావడం లేదని, ఆయన సన్మాన కార్యక్రమం రద్దయిందని ఐపాక్ వర్గాల ద్వారానే విశ్వసనీయంగా తెలిసింది. ఈ మేరకు వైసీపీ నుంచి ఐపాక్ కు స్పష్టమైన సమాచారం అందింది. దీంతో భారీ ఎత్తున సంబరాలు జరుపుకోవాలన్న ఐపాక్, వైసీపీల ప్రణాళిక కార్యరూపం దాల్చకుండానే ఎండ్ కార్డు పడిపోయింది. ఇది ఎన్నికలలో జగన్ కు విజయావకాశాలు ఇసుమంతైనా లేవన్న విషయాన్ని నిర్ద్వంద్వంగా చాటుతోందని పరిశీలకులు చెప్తున్నారు. ఇంతేకాదు, ఐపాక్ సభ్యులకు కంపెనీ ఇచ్చిన మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు బుధవారం ఉదయానికల్లా తిరిగి ఇచ్చేయాలని విస్పష్ట ఆదేశాలు అందాయి. అంతేకాదు, వారికి ఇవ్వాల్సిన ఈ నెల వేతనాలు, ఇతర అలవెన్స్లు అందజేస్తామని తెలిపింది. అంతేకాకుండా ఎవరైనా ల్యాప్టాప్, మొబైల్స్ రిటర్న్ చేయకపోతే వారిపై క్రమశిక్షణ రహిత చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు కూడా జారీ అయింది. ఇంత అర్జెంటుగా ఐపాక్ సభ్యుల నుంచి ఫోన్స్, ల్యాప్టాప్స్ ని వెనక్కి తీసుకోవడానికి కారణం ప్రభుత్వం మారితే తమ ఫేక్ ప్రోపగండా బయటకు పొక్కి చిక్కుల్లో పడతామన్న భయమే కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక విశ్వసనీయంగా అందుతున్న సమాచారం మేరకు జగన్ ఐపాక్ రిషిరాజ్ సింగ్ ఆయన టీం పనితీరు పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, అంతేకాకుండా వారికి ఇస్తామన్న 50 కోట్ల రూపాయల ప్యాకేజీని హోల్డ్ లో పెట్టారని తెలుస్తోంది. ఆ కారణంగానే ఐపాక్ జగన్ సన్మాన కార్యక్రమాన్ని రద్దు చేసుకుందని అంటున్నారు.